ఈ పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా! ఏ సంతోషం వచ్చినా పాప్‌కార్న్, సినిమా చూసినా పాప్‌కార్న్, బోర్ కొట్టినా పాప్‌కార్న్, ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్‌ని బుజ్జగించాలన్నా పాప్‌కార్న్. అందుకే అన్నాం కాన్ పాప్ కథ వినరా అని. కానీ మనకేం తెలుసు పాప్‌కార్న్ మీద కూడా జీఎస్టీ వేస్తారని. వినడానికే షాకింగ్‌గా ఉంటే రేపటి నుంచి జీఎస్టీ కట్టి మరీ తినాలంట పాప్‌కార్న్. రెడీగా ఉండండి బాస్. అసలు పాప్‌కార్న్ ఎక్కడ పుట్టి ఎలా ఇండియాకి వచ్చి ఎలా మన ఇంట్లోకి వచ్చేసిందో చూద్దామా? ఆ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియో చూద్దామా? మొక్కజొన్న సుమారు 10,000 సంవత్సరాల క్రితం మెక్సికోలో పెంపకమని చరిత్ర చెప్తోంది. పెరూ నుండి వచ్చిన మొక్కజొన్న 4700 బీసీఈ నాటికే అక్కడ ఉండేదని మరియు 1000 సంవత్సరాల క్రితం అక్కడ కనిపించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1948 మరియు 1950లో 3600 బీసీఈ నాటికే మొక్కజొన్నకు సంబంధించిన ఆధారాలను హార్వర్డ్ ఆంథ్రోపాలజీ గ్రాడ్యుయేట్ విద్యార్థి హెర్బర్ట్ డబ్ల్యూ డిక్ మరియు హార్వర్డ్ బోటనీ గ్రాడ్యుయేట్ విద్యార్థి క్లాడ్ ఎర్లే స్మిత్ జూనియర్ కనుగొన్నారు. పాప్కార్న్ అనే పదం మొదట జూన్ రస్సెల్ బార్ట్లెట్ యొక్క 1848 డిక్షనరీ ఆఫ్ అమెరికనిజంలో కనిపించింది. అలా 1900వ శతాబ్దం నాటికి వచ్చేసరికి అది ఫస్ట్ బ్రాండెడ్ పాప్కార్న్లా మారి ఓన్లీ షాప్స్లో మాత్రమే దొరికేది. అలా సినిమాలు స్టార్ట్ అయ్యాక పాప్కార్న్ కదే మారిపోయింది తెలుసా. సినిమా చూడాలంటే పాప్కార్న్ ఉండాల్సిందే చాలా మందికి. అసలు విలన్ హీరోని కొడుతుంటే పాప్కార్న్ గట్టిగా నమిలేస్తూ అయ్యో మా హీరోని ఇలా కొట్టేస్తున్నాడేంటి అని అనుకుంటాం. మరి హీరో విలన్ని కొడుతుంటే కొట్టు 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 అని ఆనందంగా నములుతాం. ఇక హీరో హీరోయిన్ రొమాంటిక్ సీన్ అయితే తింటా ఆస్వాదిస్తాం. కామెడీ సీన్స్ అయితే ఎన్నిసార్లు నవ్వి నవ్వి పాప్కార్న్ కింద పడేలేదు చెప్పండి. అలా టికెట్ రేట్లు 10 రూపాయలు ఉన్నప్పుడు పాప్కార్న్ రూపాయికి దొరికేది. అలా చిన్నపిల్లలైతే పాప్కార్న్ ప్యాకెట్ ఇస్తే ఎంత సంతోషమో కదా. బర్త్డే పార్టీ అయినా పాప్కార్న్, మంచి మార్కులు వచ్చినా పాప్కార్నే. మరి ఇక పాప్కార్న్ ఎలా చేసుకోవాలో మేం చెప్పక్కర్లేదనుకుంటా. మొదట్లో షాప్స్లో కొనుక్కునే వాళ్ళం, తర్వాత సైకిల్స్ మీద కూడా అమ్మారు. ఇక నెక్స్ట్ యాక్ట్ కంపెనీ వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్లో మొక్కజొన్న గింజలను ఆయిల్ కూడా కలిపేసి కేవలం పాన్లో వేస్తే చాలు గుప్పు గుప్పుమంటూ వాసనలు వచ్చే పాప్కార్న్లు వచ్చి పడేవి మన ముందు. తర్వాత మన లేటెస్ట్ జెన్జీ జనరేషన్కి వచ్చేసరికి ఓవెన్లో పెట్టుకునే ప్యాకెట్లు వచ్చేసాయి అబ్బా. అలా ఎక్కడ మొక్కజొన్న గింజలు, ఎక్కడ పాప్కార్న్, మళ్ళీ దానికి ఫ్లేవర్స్ ఒకటా రెండా, చాక్లెట్, మసాలా, ఉప్పు, ఇలా ఎన్ని రకాలో. ఇప్పుడు ఈ పాప్కార్న్ కదంతా ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాం ఆగండి. అసలు పాప్కార్న్ ధర మొదట్లో 10 రూపాయలు ఉండేదండి. ఆ తర్వాత 50 అన్నారు. పోన్లే అని కొనేసుకున్నాం. మల్టీప్లెక్స్కి వచ్చేసరికి ఆ ధర కాస్త 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, ఇలా ప్యాకెట్ సైజ్ బట్టి మారిపోతుంది. మధ్య తరగతి వాళ్ళకి మల్టీప్లెక్స్లో పాప్కార్న్ తినాలంటే జోబులకి చిల్లులు పడినట్టే కదా. సరేలే ఎలాగో అలా కొంటున్నాంలే తింటాంలే అని అనుకుంటే జిఎస్టీ పిడుగొచ్చి మన నెత్తిన పడిందండి. ఇంకే వస్తువు దొరకలేదా జీఎస్టీ వేయడానికి అని అనుకునే వాళ్ళు లేకపోలేదు కదా. అలా అసలు పాప్కార్న్కి ఎంత జీఎస్టీ ఛార్జ్ చేస్తారో తెలుసా? నాన్ బ్రాండెడ్ అండ్ ప్యాక్ చేయని పాప్కార్న్ ఉప్పు మరియు స్పైసెస్ కలిపి 5% జీఎస్టీ అంట. బ్రాండెడ్ అండ్ ఫ్రీ ప్యాకేజ్డ్ పాప్కార్న్తో ఉప్పు మరియు స్పైసెస్ కలిపితే 12% జీఎస్టీ అంట. క్యారమెల్ ఫ్లేవర్ పాప్కార్న్ అన్ప్యాక్డ్ అండ్ ఫ్రీ ప్యాకేజ్డ్ రెండు 18% జీఎస్టీ అంట. ఇదండి, రేపటి నుంచి జీఎస్టీ కట్టి పాప్కార్న్ తినాలి మరి, గుర్తుపెట్టుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.